హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 7th క్లాస్ సోషల్కు సంబంధించి కాకతీయులు అనే టాపిక్ నుంచి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించి అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, 1116 నుంచి 1157 వరకు పరిపాలించిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి గణపతి దేవుడు, ఆప్షన్ సి ప్రోలరాజు 2, ఆప్షన్ డి రుద్రమాదేవి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కాకతీయులకు సంబంధించి మొత్తం ఈ 25 క్వశ్చన్స్ని అయితే ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. 25 క్వశ్చన్స్కి ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో తెలుసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 2వ ప్రోలరాజు. ఇలా కాకతీయ రాజులకు సంబంధించి వారి కాలాలకు సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రదేవుడు తన పాలనలో ఏ ముఖ్యమైన మార్పును అమలు చేశాడు? ఆప్షన్ ఏ హనుమకొండలో కొత్త రాజభవనాన్ని నిర్మించాడు, ఆప్షన్ బి హనుమకొండ నుంచి వరంగల్కు రాజధానిని మార్చాడు, ఆప్షన్ సి పొరుగు రాజ్యాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్నాడు, ఆప్షన్ డి కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టాడు. దీనిలో రుద్రదేవుడి యొక్క ముఖ్యమైన మార్పును తెలియజేయండి అని అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హనుమకొండ నుంచి వరంగల్కు రాజధానిని మార్చడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో పాలించిన మొదటి మహిళగా ప్రసిద్ధి చెందిన కాకతీయ పాలకురాలు ఎవరు? ఇక్కడ ఆన్సర్ అయితే ఒకటే ఉంది, రుద్రమాదేవి. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి పాలకురాలుగా రుద్రమాదేవి పేరు గడించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజవంశ పాలకురాలుగా రుద్రమాదేవి ఎంతకాలం పరిపాలించింది? ఆప్షన్ ఏ 2 దశాబ్దాలకు పైగా, ఆప్షన్ బి సుమారు 27 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాల కన్నా తక్కువ, ఆప్షన్ డి సరిగ్గా 15 సంవత్సరాలు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కాకతీయ రాజుల యొక్క పరిపాలన కాలం అడగచ్చు లేదా వారి యొక్క సంవత్సరాలు కూడా అడగచ్చు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సుమారు 27 సంవత్సరాలు రుద్రమాదేవి పరిపాలన సాగించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తన కొత్త రాజధానిలో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి రుద్రదేవుడు ఏమి నిర్మించాడు? ఆప్షన్ ఏ రోడ్డు నెట్వర్క్, ఆప్షన్ బి విశాలమైన కోట మరియు జలాశయం, ఆప్షన్ సి వ్యవసాయ దేవతలకు ఆలయం, ఆప్షన్ డి ప్రజా మార్కెట్ స్థలాలు. రుద్రదేవుడు ఓరుగల్లుకు తన రాజధానిని మార్చడంతో జనాభా అవసరాలను తీర్చడానికి విశాలమైన కోటను మరియు జలాశయాన్ని నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమాదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలనను ప్రశంసించిన ప్రముఖ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ అబ్దుల్ రజాక్, ఆప్షన్ బి మార్కోపోలో, ఆప్షన్ సి హుయాన్సాంగ్, ఆప్షన్ డి క్రిస్టోఫర్ కొలంబస్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రుద్రమాదేవి కాలంలో సందర్శించిన ప్రముఖ యాత్రికుడు మార్కోపోలో. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమాదేవి పాలనలో సమకాలీన భారతదేశంలో మహిళా పాలకుల స్థితి ఏమిటి? ఆప్షన్ ఏ వారు సాధారణంగా అంగీకరించబడ్డారు, ఆప్షన్ బి వారు పురుష పాలకులతో సమాన హోదాను కలిగి ఉన్నారు, ఆప్షన్ సి వారు గణనీయమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు మరియు అరుదుగా ఉన్నారు, ఆప్షన్ డి వారు పాలించడానికి అనర్హులుగా పరిగణించబడ్డారు. మీ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. రుద్రమాదేవి కాలంలో సమకాలీన భారతదేశంలో మహిళా పాలకుల పరిస్థితి ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వారు గణనీయమైన వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగింది. వీరు చాలా అరుదుగా పరిపాలన సాగించడం జరిగింది మహిళలు.
ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఎదిగేందుకు దారితీసిన సంఘటన ఏది? ఆప్షన్ ఏ చాళుక్యుల పతనం, ఆప్షన్ బి మొఘలుల ఓటమి, ఆప్షన్ సి ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం, ఆప్షన్ డి ఢిల్లీ సుల్తానేట్తో పొత్తు. కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఎదిగేందుకు దారితీసిన ముఖ్యమైన సంఘటన వచ్చేసి చాళుక్యుల పతనం. వీరు చాళుక్యులకు సామంతులుగా ఉండడం జరిగింది. చాళుక్యుల పతనం తర్వాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఎదగడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో పాలకులకు ప్రధాన ఆదాయ వనరు ఏది? ఆప్షన్ ఏ వ్యవసాయ ఉత్పత్తి, ఆప్షన్ బి వాణిజ్యంపై పన్నులు, ఆప్షన్ సి సైనిక విజయాలు, ఆప్షన్ డి భూమి లీజులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాణిజ్యంపై పన్నులు అనేటివి కాకతీయ పాలనలో ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాలకుడి పాలనలో విదేశీ వాణిజ్య సుంకాలు మరియు వ్యాపారులకు రక్షణకు సంబంధించిన శాసనాలు ఉద్భవించాయి? ఆప్షన్ ఏ గణపతి దేవుడు, ఆప్షన్ బి రుద్రదేవుడు, ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి కృష్ణదేవుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గణపతి దేవుడు. గణపతి దేవుడి కాలంలో మోటుపల్లిలోని అభయ శాసనం ద్వారా వ్యాపారులకు రక్షణ కల్పించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాలకులు వ్యాపారుల నుంచి జప్తు చేసినట్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడిన వస్తువులు ఏవి? ఆప్షన్ ఏ వెండి నాణేలు మరియు వస్త్రాలు, ఆప్షన్ బి బంగారం, ఏనుగు, గుర్రాలు మరియు నగలు, ఆప్షన్ సి సుగంధ ద్రవ్యాలు మరియు విలువైన రాళ్ళు, ఆప్షన్ డి ధాన్యం మరియు పశువులు. కాకతీయ పాలకుల వ్యాపారస్తుల నుంచి జప్తు చేసినట్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడిన వస్తువులు వచ్చేసి బంగారం, ఏనుగులు, గుర్రాలు మరియు నగలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ వాణిజ్యంపై నామమాత్రపు పన్నులు విధించడానికి శాసనంలో ఏ సమర్థన ఇవ్వబడింది? ఆప్షన్ ఏ సైనిక ప్రచారాలకు నిధులు సమకూర్చడం, ఆప్షన్ బి పాలకుల ప్రతిష్ట మరియు పుణ్యం కోసం, ఆప్షన్ డి వాణిజ్య గుత్తాధిపత్యాలను స్థాపించడం, ఆప్షన్ డి రాజ ఖజానా సంపదను పెంచడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాలకుల ప్రతిష్ట మరియు పుణ్యం కోసం నామమాత్రపు పన్నులు విధించడానికి శాసనంలో పేర్కొనడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజవంశం ముగింపుతో సంబంధం ఉన్న సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1190, ఆప్షన్ బి 1323, ఆప్షన్ సి 1400, ఆప్షన్ డి 1250. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1323 సంవత్సరంలో కాకతీయ వంశం అంతం కావడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజ్యంపై దాడి చేసి ప్రతాపరుద్రుడిని ఓడించిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి హుమాయూన్ గజనీ, ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ డి ఇబ్రహీం లోడి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి కాకతీయులను ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. ఈ కాకతీయ రాజధాని అయినటువంటి వరంగల్ను సుల్తాన్పూర్గా మార్చడం కూడా జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ రాజవంశం పతనం తర్వాత బహుమని మరియు విజయనగర రాజ్యాలు ఏ ప్రాంతంలో ఉద్భవించాయి? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. కర్ణాటకలో బహుమని విజయనగర రాజ్యాలు స్థాపించడం జరిగింది కాకతీయ వంశం పతనం తర్వాత. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 14వ శతాబ్దం చివరిలో పల్నాటి వీరుల చరిత్రను రచించినది ఎవరు? ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి శ్రీనాథుడు, ఆప్షన్ సి తిక్కన, ఆప్షన్ డి అన్నమయ్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీనాథుడు.
పల్నాటి వీరుల చరిత్రను రచించిన రచయిత శ్రీనాథుడు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పల్నాటి వీరులు యుద్ధ ప్రయత్నాలకు బాలచంద్రుడు తల్లి ఎలా దోహదపడింది? ఆప్షన్ ఏ ఆమె సైన్యాన్ని నడిపించింది. ఆప్షన్ బి ఆమె ఆయుధాలను అందించింది. ఆప్షన్ సి ఆమె యోధులకు ఆహారం వండింది. ఆప్షన్ డి ఆమె సైనిక వ్యూహాలపై సలహా ఇచ్చింది. పల్నాటి వీరుల చరిత్రకు సంబంధించి బాలచంద్రుడి యొక్క తల్లి యోధులకు ఆహారం వండి పెట్టడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వపు కుల భేదాలను తిరస్కరించడానికి యోధులు ఏ ముఖ్యమైన నినాదాన్ని స్వీకరించారు? ఆప్షన్ ఏ భిన్నత్వంలో ఏకత్వం. ఆప్షన్ బి కలిసి మనం పోరాడుదాం. ఆప్షన్ సి అందరూ సోదరుల వలె ఒకే కంచంలో తిన్నారు. ఆప్షన్ డి సంఖ్యలో బలం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అందరూ సోదరుల వలె ఒకే కంచంలో తినడం జరిగింది. పల్నాటి వీరుల చరిత్రకు సంబంధించి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రదేవ మహారాజుకు సంబంధించిన శాసనంలో ప్రస్తావించబడిన సంవత్సరం ఏమిటి? ఆప్షన్ ఏ 1270. ఆప్షన్ బి 1200. ఆప్షన్ సి 1300. ఆప్షన్ డి 1250. రుద్రదేవ మహారాజుకు సంబంధించిన శాసనంలో ప్రస్తావించబడిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1270. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రదేవ మహారాజు నుంచి భూమిని పొందినట్లు శాసనంలో ప్రస్తావించబడిన రక్షకుడు ఎవరు? ఆప్షన్ ఏ కళ్యాణకేశవ. ఆప్షన్ బి బొల్లి నాయకుడు. ఆప్షన్ సి ముప్పమాంబ. ఆప్షన్ డి మైలామ్మ. రుద్రదేవ మహారాజు నుంచి భూమిని పొందినట్లు శాసనంలో ప్రస్తావించబడిన రక్షకుడు బొల్లి నాయకుడు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో వ్యవసాయ అభివృద్ధికి ధనవంతులు ఎలాంటి కృషి చేశారు? ఆప్షన్ ఏ ఆలయాలను నిర్మించారు. ఆప్షన్ బి నీటిపారుదల వ్యవస్థను నిర్మించారు. ఆప్షన్ సి వాణిజ్య మార్గాలను సృష్టించారు. ఆప్షన్ డి వస్త్ర పరిశ్రమలను అభివృద్ధి చేశారు. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల వ్యవస్థను ధనవంతులు కృషి చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ పాలనలో వ్యవసాయ భూమి విస్తరించిన భౌగోళిక ప్రాంతాలు ఏవి? ఆప్షన్ ఏ ఆంధ్ర మరియు తమిళనాడు. ఆప్షన్ బి తెలంగాణ మరియు రాయలసీమ. ఆప్షన్ సి కేరళ మరియు కర్ణాటక. ఆప్షన్ డి మహారాష్ట్ర మరియు గోవా. కాకతీయ పాలనలో వ్యవసాయ భూమి విస్తరించిన భౌగోళిక ప్రాంతాలు వచ్చేసి తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆలయ నిర్మాణంలో రాజ కుటుంబీకులకు చెందిన మహిళలు ఎలాంటి పాత్ర పోషించారు? ఆప్షన్ ఏ వారు ఆర్థిక సహాయం అందించారు. ఆప్షన్ బి వారు ఆలయ పూజారులుగా పనిచేశారు. ఆప్షన్ సి వారు భూ సంస్కరణలను ప్రారంభించారు. ఆప్షన్ డి వారు నీటిపారుదల వ్యవస్థను నిర్మించారు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆలయ నిర్మాణంలో రాజ కుటుంబీకులకు చెందిన మహిళలు వారికి ఆలయానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమితో పాటు ధనవంతులైన మహిళలు ఆలయ అభివృద్ధికి ఏ ఇతర విరాళాలు అందించారు? ఆప్షన్ ఏ పశువులు మరియు ధాన్యాలు. ఆప్షన్ బి నగదు మరియు రోడ్లు. ఆప్షన్ సి నగదు బంగారు ఆభరణాలు మరియు బావులు. ఆప్షన్ డి ఆభరణాలు మరియు చక్కటి బట్టలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నగదు బంగారు ఆభరణాలు బావులను ఆలయ అభివృద్ధికి సమర్పించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయ దానాలలో మహిళ భాగస్వామ్యం సమాజంలో వారి స్థితి గురించి ఏమి సూచిస్తుంది? ఆప్షన్ ఏ వారు ఆస్తులు కలిగి ఉండడానికి పరిమితం చేయబడ్డారు. ఆప్షన్ బి వారికి సంపద మరియు ఆర్థిక స్వాతంత్రం ఉంది. ఆప్షన్ సి వారు ప్రధానంగా ఇంటి రక్షకులుగా ఉండేవారు. ఆప్షన్ సి వారు ప్రజా జీవితంలో పాల్గొనలేదు. దేవాలయ దానాలలో మహిళల భాగస్వామ్యం సమాజంలో వారి పరిస్థితిని తెలియజేయడానికి ముఖ్య కారణం వారి
సంపదను అలాగే ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉండడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 7th క్లాస్ సోషల్కి సంబంధించి కాకతీయులకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.